ఫైనాన్షియల్ అడ్వైజర్ గా వ్యవహరించారు. సత్యం కేసులో చాలా కీలకమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తి గోపాలకృష్ణన్, కల్లూరి శ్రీనివాస్, డి సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, వెంకటపతి రాజు, శ్రీశైలం, అలాగే ప్రభాకర్ గుప్తా వీళ్ళందరూ కూడా సత్యం కేసులో నిందితులుగా ఉన్న తర్వాత ఇవాళ దోషులుగా ప్రకటించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం రామలింగరాజుకు మాత్రమే జైలు శిక్ష, అలాగే 7 ఏళ్ల జైలు శిక్ష, 25 లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ఈ మిగతా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రం శిక్ష కాలాన్ని వెల్లడించాల్సి ఉంది. వాళ్ళకు కూడా జరిమానా విధిస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఈ తీర్పును వెల్లడించిన తర్వాత ఇప్పుడే కోర్టు హాల్ నుంచి ఒక న్యాయవాది బయటికి వస్తున్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మీరు ఒక్క నిమిషం. ఈ దోషులకు సంబంధించినటువంటి తీర్పు అంశాలను న్యాయమూర్తి వినిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి సంబంధించినటువంటి తీర్పు అంశాన్ని బయటకు తీసుకువస్తూ ఉన్నారు. న్యాయవాదులు బయటికి వస్తున్నారు. మనం చెప్పిన 25 లక్షలు అన్నది కాదు, 5 కోట్ల జరిమానా విధించారు. ఒక్క నిమిషం చెప్పండి. హలో, ఎవరిని సత్యం రావు చెప్పండి. హలో చెప్పండి. రామలింగరాజు గారికి 5 crores of fine, 7 years regressive imprisonment for the section 430, and అలాగే A1 and A2 to 5 crores of fine, and A2 to A10 each 1 lakh rupee with 7 years regressive imprisonment. రామరాజు 5 కోట్ల వాళ్ళిద్దరికి 5 కోట్లు 7 సంవత్సరాలు. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్. రామలింగరాజు అలాగే రామరాజు వీళ్ళిద్దరికి 5 కోట్ల జరిమానా విధించిన న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనికి సంబంధించి మిగతా నిందితులకు సంబంధించి మొత్తం అందరికీ నిందితులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష, 10 మంది నిందితులకి 7 ఏళ్ల జైలు శిక్ష. రామలింగరాజు తర్వాత రామరాజు ఇద్దరికి 5 కోట్లు చొప్పున జరిమానా. మిగతా వాళ్ళకి ఎంత 7 ఏళ్ళు అందరికి. మిగతా అందరూ దోషులకు కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ రామరాజుకు మాత్రమే 5 కోట్ల జరిమానా విధించింది. మిగతా దోషులు అందరికి కూడా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించింది. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. 7 సంవత్సరాల జైలు శిక్ష రామలింగరాజుకు పడింది. అది 5 కోట్ల జరిమానాతో న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. రామలింగరాజుకు అలాగే రామరాజుకు సంబంధించి 5 కోట్ల జరిమానా, 7 సంవత్సరాల జైలు శిక్ష. మిగతా దోషులు శ్రీనివాస్, గోపాలకృష్ణన్, కల్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, వెంకటపతి రాజు, శ్రీశైలం, ప్రభాకర్ గుప్తా వీళ్ళకు కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ₹1,00,000 జరిమానా విధించింది. వీళ్ల పైన 120B, 420 రెడ్ వర్స్, 120B, 409, 406, 419, 467, 468, 471, 477 క్యాపిటల్ A 201 ఈ సెక్షన్ల కింద కాన్స్పరసీ, చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అలాగే ఇంపర్సేషన్ అంటే ఒకరి ప్లేస్ లో మరొకరు వెళ్లడం, డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం అన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుని సిబిఐ మోపినటువంటి అభియోగాలన్నీ కూడా సక్రమమే అని ప్రత్యేక కోర్టు తేల్చి ఈ తీర్పును వెల్లడించింది. ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్. సత్యం రామలింగరాజుకు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 కోట్ల జరిమానా విధించింది. రామరాజు కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మిగతా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం న్యాయస్థానం లోపల కోర్టు హాల్లోనే సత్యం రామలింగరాజు సహా 10 మంది దోషులు ఉన్నారు. దీనికి సంబంధించి